హలో, హాయ్, వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. భారతదేశం బద్దలవుతుందా? ఊహించని రీతిలో భారతదేశాన్ని భూకంపం భస్మీపటలం చేయనుందా? మరీ ముఖ్యంగా ఉత్తర భారతం భూకంపానికి పెద్ద ఎత్తున ప్రభావితం కాబోతుందా? అర్ధరాత్రి అగ్నికీలలు ఎగిసిపడతాయా? సునామీ రాకాసి అలలు భరతావనిని ఛిద్రం చేస్తాయా? మయన్మార్ భూకంపం భారతదేశాన్ని వెంటాడుతోందా? ఏమో, ఇప్పుడు భూకంపాలపైనే ప్రధానంగా చర్చ జరుగుతుంది. గత జనవరి నుంచి రెగ్యులర్గా ప్రపంచంలో ఏదో ఒక చోట భూకంపాలు సంభవిస్తూనే ఉన్నాయి. అనేక మంది మరణిస్తూనే ఉన్నారు. తాజాగా మయన్మార్ భూకంపం ప్రపంచాన్ని వణికించింది. 7.7 రిక్టర్ స్కేల్పై దాని తీవ్రత. ఇది మయన్మార్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. భారీ స్థాయి ఆస్తి నష్టానికి కారణమైంది. ఈ భూకంపం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మయన్మార్ భూకంపం భారతదేశాన్నే కాదు, పరిసర ప్రాంతాల దేశాలను కూడా వెంటాడుతున్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. మరి మయన్మార్ భూకంపం తీవ్రత అలా ఉంది. శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే, రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి, రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. కానీ శాస్త్రవేత్తలు ఖచ్చితమైన అంచనా వేస్తున్నారు. ఖచ్చితంగా భారతదేశాన్ని భూకంపం వెంటాడుతోందని వాళ్ళు అంచనా వేస్తున్నారు. మయన్మార్ కంటే అతిపెద్ద భూకంపం ఇండియాలో సంభవించబోతుందట. హిమాలయ పర్వతాలు కేంద్రంగా భారతదేశాన్ని భూకంపం వణికించబోతుందంట. దీని ప్రభావం ఉత్తర భారతం అంతటా కనిపిస్తుందట. ఢిల్లీ కూడా భస్మీపటలమయ్యే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ భూకంపం కారణంగా హిమాచల్ ప్రదేశ్తో సహా ఢిల్లీ, లక్నో, ఉత్తరప్రదేశ్ అండ్ హర్యానా, చండీగఢ్ వంటి ప్రాంతాలు తీవ్ర స్థాయిలో దెబ్బతింటాయని, హిమాలయాలు కేంద్రంగా రిక్టర్ స్కేల్పై మయన్మార్ కంటే అత్యధిక శాతం నమోదవుతుందని, దీనివల్ల అర్ధరాత్రి అగ్నికీలలు ఎగిసిపడినా ఆశ్చర్యం లేదని భూగోళం ఈ ప్రాంతాల్లో అనేక చోట్ల విస్ఫోటనానికి గురవుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇది మరి అత్యంత ప్రమాదకరమైన భూకంపం కాబోతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే ఇది ఎప్పుడు జరుగుతుందనేది ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. కొందరు ఏ క్షణమైనా జరగవచ్చు అంటున్నారు, కొంతమంది ఇంకో 10 ఏళ్ళు పట్టొచ్చు అంటున్నారు. ఏదో ఒక రకంగా భూకంపం మాత్రం తప్పదని అంటున్నారు. భారతదేశ వాసులు సిద్ధంగా ఉండాలి, పెద్ద విపత్తును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇండియా ఒకటే కాదు, చుట్టుపక్కల దేశాలు నేపాల్, పాకిస్తాన్, ఈ దేశాల్లో కూడా పెద్ద ఎత్తున భూకంపం సంభవించే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. భూకంపం అయితే ఖచ్చితంగా వస్తుంది. ఎప్పుడు వస్తుందో రకరకాల తేదీలు వినిపిస్తున్నాయి. కానీ మయన్మార్ మనకు అతి చేరువలో ఉంది. దాని ప్రభావం మనపై ఖచ్చితంగా ఉంది. భూకంపం భూమి పొరల్లో మనల్ని వెంటాడుతూనే ఉందని శాస్త్రవేత్తల అంచనా. అయితే ఇది నిజంగా జరిగితే మాత్రం భారతదేశానికి పెద్ద విపత్తే. ఇది టెన్షన్ క్రియేట్ చేసే విషయం. ఇప్పుడు శాస్త్రవేత్తలు భూకంపాల గురించే చర్చలు జరుగుతున్నాయి, భూకంపాల గురించే అంచనాలు వేస్తున్నారు. మయన్మార్ భూకంపం శాస్త్రవేత్తలకు కూడా షాక్ గురి చేసింది. 7.7గా నమోదైన ఈ భూకంపం మయన్మార్లో మిగిల్చిన విషాదం అంతా ఇంత కాదు. ఇదే స్థాయిలో భూకంపం వచ్చిన భారతదేశంలో
పెద్ద ఎత్తున వినాశనం తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. నేను ఎవరిని భయపెట్టేందుకు ఈ విషయం చెప్పట్లేదు. శాస్త్రవేత్తల అంచనా ఇది. ఖచ్చితంగా భూకంపం భారతదేశాన్ని వెంటాడుతుందని అంటున్నారు. మరోవైపు రకరకాల జ్యోతిష్యాలు కూడా చెప్తున్నారు. బాబా వంగ చెప్పింది నిజమవుతుందని చెప్తున్నారు. అవన్నీ పక్కన పెడితే శాస్త్రీయంగా భూకంపం భారతదేశాన్ని వెంటాడుతున్న మాట వాస్తవం. శాస్త్రవేత్తల అంచనాలు ఎప్పుడూ నిజమవుతూనే ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అందరికీ ఉంది.